అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నెలసరి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇవి తెలుసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు నెలసరి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. స్త్రీలకు వచ్చే నెలసరి సమస్యలకు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. మనలో చాలామంది ఆడవారు నెలసరి సమస్యలు సాధారణం అనుకుంటూ ఉంటాం. అయితే సమయానికి పీరియడ్స్ రాకపోయినా, బాగా కడుపు నొప్పి వచ్చినా, రక్తస్రావం ఎక్కువగా ఉంటున్నా లేదా 1-2 రోజులకే రక్తస్రావం ఆగిపోతున్నా దీన్ని అనారోగ్య సంకేతంగా గుర్తించాలి. కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలతో మీ నెలసరి సమస్యలన్నీ తొలగిపోతాయి. క్రమం తప్పకుండా నెలసరి రావాలంటే బొప్పాయి పండును ఎక్కువగా తినండి. నెలసరి సమస్యలు ఏర్పడకుండా సమయానికి వస్తాయి. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం దాల్చిన చెక్క పొడి వేసుకొని తాగండి. అలాగే నెలసరి సమస్యలు లేకుండా సమయానికి పీరియడ్స్ వస్తాయి. మనలో చాలామంది ఆడవారికి నెలసరి వచ్చే 2 రోజుల ముందు నుండే ఒళ్ళు నొప్పులు ప్రారంభమవుతాయి. అలాంటి ఆడవాళ్ళు నెలసరి వచ్చే వారం రోజుల ముందు నుండి నానబెట్టిన ఎండు ద్రాక్షలను తినండి. నెలసరిలో ఒళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయి. పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి అలాగే నడుం నొప్పితో బాధపడేవారు అలాగే ఒక గ్లాస్ నీటిలో అల్లం ముక్కలను వేసి 5 నిమిషాలు బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి కొంచెం నిమ్మరసం, తేనె కలుపుకొని తాగండి. నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది. నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తింటే ఆడవారికి చాలా మంచిది. ఎలాంటి పీరియడ్ సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే జామకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఒక జామకాయను తింటే శరీరంలో హార్మోన్స్ పనితీరు బాగుంటుంది. నెలసరి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఆడవారు ఎక్కువగా జామ పండును తినండి. అయితే చాలామంది ఆడవారికి త్వరగా పీరియడ్స్ వచ్చేస్తాయి. అలాగే ఎక్కువగా రక్తస్రావం ఉంటుంది. అలాంటి ఆడవారు ఒక గ్లాస్ నీళ్ళలో 1 టీ స్పూన్ ధనియాలు అలాగే 1 స్పూన్ సోంపును కలిపి 5 నిమిషాలు బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి తాగండి. పీరియడ్స్ త్వరగా రాకుండా సమయానికి వస్తాయి. అలాగే అధిక రక్తస్రావం తగ్గుతుంది. అలాగే పండుగలు, పెళ్లిళ్ళు వచ్చినప్పుడు చాలామంది ఆడవాళ్ళు పీరియడ్స్ రాకుండా ఉండాలని టాబ్లెట్స్ వేసుకుంటారు. ఇలాంటి మందులను అస్సలు వేసుకోకూడదు. అయితే మన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పిన విధంగా ఎటువంటి మందులు వాడకుండానే సహజ పద్ధతిలోనే పీరియడ్స్ని పోస్ట్పోన్ చేయవచ్చు. ఉసిరికాయ, క్యారెట్ ముక్కలు, నారింజ ముక్కలను తీసుకుని కొంచెం నీళ్ళలో జ్యూస్ లాగా చేసుకోండి. ఈ నీటిని వడకట్టి నెలసరికి వారం రోజుల ముందు నుంచి ప్రతిరోజు తాగుతూ ఉండండి. దీనివల్ల శరీరానికి చలవ చేసి ఒక 4 రోజుల పాటు నెలసరి రాకుండా ఉంటుంది. ఇక చాలామంది ఆడవారికి నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కొబ్బరి నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కలిపి పొత్తి కడుపుపై రాసి మసాజ్ చేసుకుంటే త్వరగా నొప్పి తగ్గుతుంది. ఇక నెలసరి నొప్పులను తగ్గించే వాటిలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు. కాబట్టి నెలసరి వచ్చిన మొదటి 3 రోజులు కమలా పండ్లను, నిమ్మకాయ లాంటి ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మంచి ఆరోగ్యంతో పాటు నెలసరి నొప్పులు రాకుండా ఉంటాయి. నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి వారానికి 2 సార్లు ఖచ్చితంగా దుంపకూరలను ఎక్కువగా తినాలి. ముఖ్యంగా చామదుంపలు, చిలకడ దుంపలు, బంగాళాదుంపలు ఇలాంటి దుంపకూరలను తింటే నెలసరి సమయంలో ఎలాంటి నొప్పులు రాకుండా ఉంటాయి. అలాగే చాలామంది ఆడవారికి నెలసరి సమయంలో మొటిమలు రావడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దుంపల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దుంపకూరలను ఎక్కువగా తింటే ముఖం పైన మొటిమలు రాకుండా మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు కూడా దృఢంగా పెరుగుతుంది. ఇక నెలసరి నొప్పులకు అరటిపండు కూడా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అరటిపండులో పొటాషియం, ఫైబర్, విటమిన్ బి ఇలాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఆడపిల్లలు తప్పనిసరిగా ప్రతిరోజు ఒక అరటిపండును తినండి. శరీరంలో హార్మోన్స్ పనితీరు మెరుగుపడి ఎలాంటి నెలసరి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. పీరియడ్స్ వచ్చిన మొదటి 3 రోజులు ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఏది పడితే అది తినకూడదు, లేదంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు నూనె ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకండి. దీనివల్ల మీ హార్మోన్లో మార్పులు జరిగి నెలసరి క్రమం తప్పుతుంది. అలాగే స్వీట్లను కూడా ఎక్కువగా తినకూడదు. స్వీట్లు ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమయంలో కడుపు నొప్పి వస్తుంది. ఆహారంలో క్యాలరీలు పెరిగే కొద్దీ మీ శరీరంలో హార్మోన్లు దెబ్బతింటాయి. అలాగే కారంగా ఉండే ఆహారాన్ని కూడా నెలసరి సమయంలో తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నెలసరి సమయంలో కారంగా ఉండే ఆహారాన్ని తింటే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందని, పీరియడ్స్ సమయం కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పీరియడ్స్ వచ్చిన మొదటి 3 రోజుల్లో పచ్చళ్లకు అలాగే కారానికి దూరంగా ఉండండి. ఇక ఆడవారి నెలసరి సమయంలో ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. నెలసరి సమయంలో ఫ్రూట్స్ తింటే ఎలాంటి నొప్పులు రాకుండా ఉంటాయి.
ఇక చాలామంది ఆడపిల్లలు నెలసరి సమయంలో చాక్లెట్స్ ఎక్కువగా తింటారు. ఇక చాక్లెట్ల విషయానికి వస్తే గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లను తినాలి. అంతేకాని పీరియడ్ సమయంలో మామూలు చాక్లెట్లను తినకూడదు. లేదంటే రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. అలాగే నెలసరి సమయంలో కాఫీ ఎక్కువగా తాగకూడదు. అలాగే ఆలు చిప్స్ని అస్సలు తినకూడదు. వీటి వల్ల కీళ్ళ నొప్పులు ఏర్పడతాయి. ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీళ్లు ఎక్కువగా తాగాలి. పీరియడ్ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగితే బ్లీడింగ్ అవ్వకుండా తగ్గించుకోవచ్చు. ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగండి. మన శరీరంలో విటమిన్ డి లేకపోతే హార్మోన్స్ సరిగ్గా పనిచేయవు. శరీరంలో విటమిన్ డి లేకపోయినా ఆడవారికి నెలసరి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఒక 15 నిమిషాల పాటు ఎండలో తిరగండి. మీ శరీరానికి విటమిన్ డి అందుతుంది. అల్లం మన శరీరంలో వేడిని పెంచుతుంది. కాబట్టి త్వరగా నెలసరి రావాలంటే ఒక వారం రోజుల పాటు ఒక చిన్న అల్లం ముక్కను తినండి. లేదా అల్లం టీ తాగండి. అల్లం తినడం వల్ల 1-2 రోజుల ముందే పీరియడ్స్ వచ్చేస్తాయి. అయితే చాలామంది మహిళల్లో రక్తం తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆడవారికి బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. కొంతమందిలో పీరియడ్సే రావు. అలాంటి ఆడవాళ్ళు మీ శరీరంలో రక్తం బాగా పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి. కొత్తిమీర, పాలకూర, బీట్రూట్, కందిపప్పు, సోయాబీన్స్, మొలకెత్తిన పెసర్లు, బెల్లం, నువ్వులు ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తింటే మంచి ఆరోగ్యంతో పాటు శరీరంలో రక్తం పెరుగుతుంది. ఇక నెలసరి సమయంలో వ్యాయామానికి దూరంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.